హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు కామన్ టాపిక్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో చాలామంది పేషెంట్స్కి మెయిన్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్లోనే చాలా డౌట్స్ ఉంటాయి. సో మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేడం ఇవి తినచ్చా, సో కంప్లీట్ రెస్ట్ తీసుకోవాలా, సో కొంచెం కూడా మేము మూమెంట్ అయితే ఏమైనా బేబీకి ప్రాబ్లం అవుతుందా, ఇలా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనగానే ఫస్ట్ టైం చాలా కంగారు పడుతూ ఉంటారు. సో దానికి ఆల్మోస్ట్ ఒక 2 months రెస్ట్ ఉండాలా, ఇలాంటి క్వశ్చన్స్ చాలా మంది అడుగుతూ ఉంటారు. సో మనం ఈ రోజు ఈ టాపిక్ డిస్కస్ చేసుకుందాం. సో యూజువల్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ అనేది మీకు అనస్థీషియా కానీ అలాంటివి ఏమీ ఉండవు. సో ఇట్స్ ఏ డే కేర్ ప్రొసీజర్ అనమాట. సో మీరు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ వచ్చి అడ్మిట్ అయ్యారనుకోండి, మీకు ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ ఆల్మోస్ట్ ఒక 99 మెంబర్స్కి వితౌట్ అనస్థీషియానే ఉంటుంది. సో మీకు ఏంటంటే ఒక ఫుల్ బ్లాడర్తో ప్రొసీజర్ అనేది, సో మనకు అండర్ అల్ట్రాసౌండ్ చూస్తామన్నమాట. సో అండర్ అల్ట్రాసౌండ్ ఫుల్ బ్లాడర్తో ఉంటారు. సో ఫుల్ బ్లాడర్ అంటే మినిమల్ పార్షియల్లీ ఫిల్డ్ బ్లాడర్ ఉంటుంది. సో సింపుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కెథెటర్తో మీకు ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇందులో ఎటువంటి పెయిన్ అనేది ఏ మాత్రం ఉండదు. సో ఓన్లీ ఒక 100లో ఒక 5 to 6% మెంబర్స్కి ఏంటంటే కొన్ని రకాల వాళ్ళు మరీ సెన్సిటివ్గా ఉండడం వల్ల, లేదా కొన్ని డిసీజెస్ ఉంటాయి, సర్వైకల్ స్టెనోసిస్ అని అలా, లేదా గర్భసంచి ఎంట్రన్స్ ఇలా డిఫికల్ట్గా ఉండడం, ఇలాంటి పేషెంట్స్కి కొంతమందికి అనస్థీషియా కూడా ఇచ్చి చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఆల్మోస్ట్ పెయిన్లెస్ ప్రొసీజర్. సో చాలా మంది ఐయుఐ ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో మీకు ఐయుఐ ప్రొసీజర్లో ఎలాగైతే స్పర్మ్ అనేది ఇంజెక్ట్ చేస్తామో, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్లో కూడా సేమ్ అలాగే ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ఇందులో ఎటువంటి పెయిన్ ఉండదు. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో సెకండ్ ఏంటంటే ఇంకా ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ ఏమేమి మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే బెడ్ రెస్ట్ అనేది అసలు అవసరం లేదు. సో మీరు ఏమాత్రం బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది మేడం ఒక 2 months బెడ్ రెస్ట్ తీసుకోవాలా, లేదంటే పాజిటివ్ వచ్చే వరకు కొంతమంది అట్లీస్ట్ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు, కొంచెం మూమెంట్ అటు ఇటు తిరగడానికి కూడా. సో మీరు రొటీన్గా మీ జాబ్కి వెళ్ళినా కూడా డైలీ ఏ ప్రాబ్లం ఉండదు. సో మీరు కరెక్ట్ మెడికేషన్ తీసుకుంటూ సో డైలీ మీ వర్క్కి మీరు వెళ్ళిపోవచ్చు. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదు. సెకండ్, ఫుడ్ కూడా ఏవి రెస్ట్రిక్షన్స్ లేదు. చాలా మంది ఏంటంటే మాకు ఏం పథ్యాలు ఉండాలి, ఏం తినకూడదు, సో ఇవి తింటే ఏదైనా బేబీ అతుక్కోదా, అబార్షన్ అయిపోతుందా, బ్లీడింగ్ అయిపోతుందా అని డౌట్ పడుతూ ఉంటారు. సో మీకు బ్లీడింగ్ అవ్వడానికి గర్భసంచిలో కొంతమందికి ఏంటంటే పాలిప్స్ ఉండడము, ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో ఇలాంటి పేషెంట్స్కి కొంతమందికి కొన్ని రకాల బ్లీడింగ్ కానీ అలాంటివి అవుతాయి. అంతేకాని మీరు ఫుడ్ తీసుకోవడం వల్ల బ్లీడింగ్ సమస్యలు అయితే రావు. సో మీరు యూజువల్గా ఏదైతే డైట్ ఫాలో అవుతున్నారో ఒక హెల్దీ డైట్, సో అవే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సపరేట్గా అంటే ఏదో డైట్ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఫైబర్ ఎక్కువ ఉన్న కంటెంట్, కొంచెం కార్బోహైడ్రేట్, ఆయిల్ తక్కువ ఉన్న డైట్ తీసుకుంటే సరిపోతుంది. సో రెగ్యులర్గా మీరు తీసుకునే హెల్దీ డైట్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇంకా రిమైనింగ్గా ఏంటంటే యూజువల్గా వైఫ్ అండ్ హస్బెండ్ని మీట్ అవ్వద్దు అని చెప్తాం. సో ఇంకా ఏవైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా అంటే సో విగరస్గా ఎక్సర్సైజ్ అనేది చేయొద్దని చెప్తాం. సో రొటీన్గా వాకింగ్ అవన్నీ చేసుకోవచ్చు. బట్ మీరు ఏదైనా ఎక్సర్సైజెస్ కానీ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అలాంటివి చేస్తుంటే అలాంటివి చేయకుండా ఉంటే సరిపోతుంది. సో మీరు రొటీన్గా మీ రొటీన్ లైఫ్లో ఎలా ఉంటుందో కుకింగ్ కానీ క్లీనింగ్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. సో మేము ఇచ్చే ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా వాడి హెల్తీ డైట్ తీసుకుంటూ మీరు రొటీన్ వర్క్స్ చేసుకుంటూ స్ట్రెస్ ఎక్కువ లేకుండా చూసుకుంటే సో సరిపోతుంది. సో దీస్ ఆర్ ద మినిమల్ థింగ్స్ అన్నమాట. సో మీరు ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎక్కువగా స్ట్రెస్ అయిపోయి కొంతమంది బెడ్ మీద నుంచి కూడా దిగకుండా అలాగే ఉండిపోయి సో ఇలాంటి చేయడం వల్ల మనకి యూజ్ అయితే ఏమీ లేదు. సో ఇన్ఫ్యాక్ట్ యూజ్ లేకపోగా దీనివల్ల ఇంకా నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి చాలా మందికి. సో మీరు ఈ ప్రికాషన్స్ నేను చెప్పినవి ఫాలో అయితే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.